నమస్కారం కేఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన హనుమంతరాయన శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పోలింగ్ బస్సుల అడ్డగింత, ఈవీఎం ప్యాక్లను తెరిచారన్న కారణం, కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన సమస్య. పొంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. లయన్స్ క్లబ్ బిఆర్ఓ డాక్టర్ పి శివ. వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, చిత్తూరు వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి అనాగరిక చర్యగా అభివర్ణించారు. ఎన్నికల అనంతరం తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకోవాలి. ఓటు హక్కును కూడా వినియోగించుకుని వాళ్ళు బయట వస్తుంటే లాస్ట్ అవర్స్లో ఈ విధంగా చేస్తారంటే ఇది ఎంతవరకు పోతుందో మీరు బాగా ఆలోచించండి. తమ్మలపల్లిలో ఒక వ్యక్తిని చంపేశారు. ఏంటి ఈ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఇది కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఓట్లు వేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునే వ్యక్తి దీన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయాలి. ఆయనే పోయి కమిషనర్ దగ్గర నేను వైఫల్యం అయిపోయినాను, నన్ను బెదిరించే పరిస్థితులు కమిషనర్ దగ్గర చెప్తున్నాడు. నిన్న లోకేష్ అంటున్నాడు, ఒక విలేకరి ఆయన ప్రశ్నిస్తే నాకే ప్రొటెక్షన్ లేకపోతే వేరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉన్నదని చెప్పేటప్పుడు చాలా సిగ్గుసేటుగా ఉన్నది. అతను ఒక మంత్రి. ప్రొటెక్షన్ ఎవరి వల్ల? ఆయన వల్ల. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు, తీవ్రంగా అడ్డుపడుతున్నారు, ఓట్లేని కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. సిగ్గు సీము వాళ్ళకు ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి వాళ్ళు తలవంచాలి. అభ్యర్థి ఎంఎస్ బాబుని తెల్లవారి నుంచి కొట్టాలని ప్లాన్ చేసుకుంటాడు. ఇది చాలా దారుణం అనేసి మేమంతా కూడా ఖండిస్తాం. బంగారుపాలెంలోనే కొట్టాలని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి చేసుకుంటూ ఐరాల మండలంలో పోయి అక్కడ బూత్ దగ్గర ఉంటే అతన్ని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసుకుని తోపులకు ఎత్తుపోయి రాళ్లతో కట్టెలతో కొట్టి హాస్పిటల్ పాలయ్యారు. ఒక అభ్యర్థికే రక్షణ లేని పరిస్థితి ఇక్కడ చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉంది. చాలా బాధాకరం. పోలీసులు దీనిపైన ఇంతవరకు కూడా ఎస్పీ గారు కూడా పోయారు. ఇంతవరకు కూడా దానిపైన ఏం యాక్షన్ తీసుకునేది కూడా తెలియలేదు. అతను ఇప్పుడు హాస్పిటల్ ఫస్ట్ ఇక్కడ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎక్కువ దెబ్బలతో గాయాలు ఉన్నాయనేసి బెంగళూరు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా మేము గెలవలేము, మేము ఓడిపోతున్నాం అని బాగా రెచ్చిపోయి ఉండే విధంగా 1-2 గంటల సమయాన్ని కొట్టడం కూడా చాలా బాధాకరమని కూడా తెలియజేస్తున్నాం. ఇది మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అందరూ కూడా మేము చేరి ఖండిస్తున్నామనేది కూడా తెలియజేస్తున్నాం. పొంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ బిఆర్ఓ డాక్టర్ పి శివ కేఎస్టీవీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ లో కుప్పం పిఎస్ వైద్య కళాశాల వారి సహకారంతో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్నవారు శిబిరంలో చికిత్సలు పొందవచ్చన్నారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారికి ఉచితంగానే చికిత్సతో పాటు రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు శుభ్రంగా తలస్నానం చేసుకుని తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని సూచించారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్, పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం, బిఎంఎస్ క్లబ్ పొంగనూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల 14వ తేదీన బిఎంఎస్ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు ఐఓఎల్ ఆపరేషన్ పద్ధతిలో ఇంట్రా ఆకులర్ లెన్స్ అంటారు. ఆ పద్ధతిలో ఉచితంగా చికిత్సలు చేయడం జరుగుతుంది. కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నందు డాక్టర్ల బృందం ఇక్కడికి వచ్చి పేషెంట్లను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కుప్పం తీసుకెళ్ళి కుప్పంలో సర్జరీలు నిర్వహించి
మళ్ళీ 4 రోజుల పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకొని మళ్ళీ పేషెంట్లను తీసుకొని వచ్చి ఇక్కడికే వదిలిపెట్టడం జరుగుతుంది. ఆపరేషన్తో పాటు రవాణా సౌకర్యము, తర్వాత మందులు, తర్వాత వారికి కావాల్సినటువంటి ఆహారం కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ శిబిరంకు వచ్చేసేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని తమతో పాటు ఒక ఆధార్ కార్డుని, ఒక జిరాక్స్ కాపీని తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు తలస్నానం చేయకూడదు కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా తలస్నానం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని లేదంటే ఉతికిన బట్టలు కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. పేషెంట్తో పాటు వీలైనంత వరకు అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదు, చాలా వయసు ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఒక అటెండెంట్ని తెచ్చుకుంటే కూడా వాళ్ళకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఆదివారం 2వ ఆదివారం 14వ తేదీన BMS క్లబ్ నందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిబిరాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పుంగనూరు పట్టణం హనుమంతరాయన్ దినెలో వెలిసిండు పురాతనమైన ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను అర్చకులు, గ్రామస్తులు జరుపుతారు. దానిలో భాగంగానే నేడు అంకురార్పణంతో ప్రారంభమయ్యాయి. 13వ తేదీ శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి గ్రామోత్సవం. 14వ తేదీ ఆదివారం యాగశాల ప్రవేశం, కళ్యాణోత్సవం. 15వ తేదీ సోమవారం మడుగు రథోత్సవం, 16వ తేదీ మంగళవారం ఉదయం గ్రామోత్సవం, రాత్రికి దోపోత్సవం. 17వ తేదీ బుధవారం ఉదయం వసంతోత్సవం, రాత్రికి ధ్వజ అవరోహణం, చక్ర స్నానం, శయనోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకోవాలని నిర్వాహకులు KCTV ద్వారా కోరారు. గత మార్చి, ఏప్రిల్ 2019లో జరిగిన ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో MCV జూనియర్ కళాశాల విద్యార్థులు పొంగనూరు పట్టణ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచం సృష్టించారు. ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల వివరాలు: లీలాశ్రీ 10కి 10 పాయింట్లు, నేత్రావతి 9.83, సైద 9.5, జోయా ఫాతిమా 9.67, రుచిత 9.67, చందు 9.2. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వివరాలు: మహీనా 10కి 10 పాయింట్స్, దిలీప్ కుమార్ 9.8, లక్ష్మీ ప్రసన్న 9.7, నాగమణి 9.67, మాధవరెడ్డి 9.67, అబ్బర్ భాషా 9.60. ఈ విద్యార్థులను MCV కళాశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ MC వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ రెడ్డెపరెడ్డి మరియు కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం వీరిని అభినందించారు. My name is Lasya. I am studying. I completed inter first year MPC. Today I am very happy here because I got 10 points because this is because of the grace of our favorite God and the grace of our lecturers, teaching staff and other neighborhood and this college environment. I am feeling very happy. This is because of my interest and our lecturers' interest on our studies. They take very well. They take care very well in this college. So I got 10 points. I am very happy. Thanks. I am HS Mahi. I have completed my second year successfully and I have secured 10 points. I am very happy and would like to thank the management of MCV Junior College. Each and every lecturer of us has guided us the best of their knowledge, and I would also like to thank my parents. They had also encouraged us very well. This is because of the excellent coaching given by our lecturers. I would like to thank the management of MCV Junior College. They had I think this is one of the best college in Pungnur. They had given us the best of their knowledge, and I would like to wish all the best for our juniors. ఇంటర్మీడియట్ గత మార్చి, ఏప్రిల్లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. రిజల్ట్స్లో ఫలితాలలో మా MCV జూనియర్ కాలేజీ మన పుంగనూరు పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాలేజీ స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరము మా MCV కాలేజీలో విద్యార్థులే
పట్టణంలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. దీనికి ఈ మన విద్యార్థుల యొక్క కృషి అయితేనేమి, వాళ్ళ వెనక ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి అధ్యాపక వర్గం యొక్క అంకిత భావం అయితేనేమి అన్నీ కూడా తోడ్పడి ఈ విధమైనటువంటి ఘనమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఇవన్నీ కూడా దోహదం చేసినాయి. ఈనాడు మన విద్యార్థుల యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే ప్రథమ సంవత్సరంలో లీలాశ్రీ అనే అమ్మాయి 10కి 10 పాయింట్లు సాధించి పట్టణంలోనే నంబర్ 1గా నిలిచింది ఎంపీసీ గ్రూపులో. అదేవిధంగా నేత్రావతి 9.83, ఎస్ సాయిద్ 9.5, ఎస్ జోయా ఫాతిమా 9.67, ఎం రుచిత 9.67, ఎస్ చందు 9.2. ఈ విధంగా 9 పాయింట్స్ పైన అనేక మంది మా విద్యార్థులు ఇక్కడ మంచి ఫలితాలను సాధించినారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో హెచ్ఎస్ మాహిన్ 10కి 10 పాయింట్లు సాధించింది బైపీసీ గ్రూప్ నందు. ఇది కూడా మన పట్టణంలో ఒక ప్రభంజనమనే చెప్పచ్చు. అదేవిధంగా జేఎం దిలీప్ కుమార్ 9.82, లక్ష్మీ ప్రసన్న 9.7, ఎం నాగమణి 9.67, జి మాధవరెడ్డి 9.67, ఎస్ అబ్రార్ భాష 9.6. ఆ విధంగా 9 పాయింట్స్ పైన చాలామందికి ఈ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ గ్రూపుల్లో, సిఈసి ఈ గ్రూపుల్లో మంచి మార్కులతో ఈనాడు మా విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించినారు. వారందరినీ మా కళాశాల యాజమాన్యం తరపున, మా అధ్యాపక బృందం తరపున అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇక మీదట కూడా వచ్చేటటువంటి రిజల్ట్స్ మంచి మా కళాశాల తరపున మంచి ఫలితాలను అందిస్తామని చెప్పి మరొకసారి మీ పేరెంట్స్కి అంతా కూడా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకంతా కూడా మేము హామీ ఇస్తూ, వారి యొక్క ప్రోత్సాహానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పుంగనూరు మండల పరిధిలోని భీమగన్నపల్లి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అనంతరం ప్యాక్ చేసిన ఈవీఎంలను తిరిగి తెరిచారిన కారణంతో గురువారం రాత్రి గ్రామంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. గ్రామస్తుల కథనం మేరకు భీమగన్నపల్లి పోలింగ్ కేంద్రం 18-19లో పోలింగ్ అనంతరం ఈవీఎంలో ఉన్న బ్యాటరీని తొలగించి సీల్ వేయాల్సి ఉంది. అయితే అక్కడ విధుల్లో ఉన్న పోలింగ్ అధికారి ఇందిరవాణి ఏపీఓ సిబ్బంది ఈవీఎంలోని బ్యాటరీతో సహా సీలు వేసి అనంతరం పొరపాటును గుర్తించి వెంటనే సీలు తీసి బ్యాటరీ తొలగించారు. దీన్ని గమనించిన కొంతమంది తమ ఓట్లు గల్లంతయ్యాయని బస్సును అడ్డగించి రీపోలింగ్ చేపట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు. శుక్రవారం తెల్లవారుజాముల్లో 12:25 ఎన్నికల అధికారి కనక నర్సారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రద్యుమన్లతో మాట్లాడారు. కంట్రోల్ యూనిట్ అని ఉంది కదా, దాన్ని మాత్రమే లెక్కిస్తారు. మీ ఊరు వేసిన ఓట్లన్నీ ఆ కంట్రోల్ యూనిట్లో ఈ డబ్బాలో ఏమి ఉండవు. ఈ డబ్బా పని మీరు ఆ 2 సెకండ్లు నువ్వు ఓటైన మీరు నొక్కుతానే నువ్వు నొక్కిన ఆయనకే ఓటు పడిందా లేదా అని చూసుకోవడానికి పనికొచ్చే తప్ప ఇంకా దేనికి పనికిరాదు. తర్వాత దాంట్లో ఉదయం నీకు స్లిప్పులు చూపించారు కదా, అంటే ఏటీఎం కార్డులో మనం డబ్బు తీస్తే పడుతుందే పేపర్, అలాంటి పేపర్ అది పడేది. అది కేవలం మనం ఆ 2 సెకండ్లు చూసుకోవడానికి పెట్టిన అవకాశం మాత్రమే. అయితే ఆ పేపర్ ఏమవుతుందంటే 2 నెలల పాటు బ్యాటరీ లోపలే ఉంటే అదంతా మెల్ట్ అయిపోయి కరిగిపోతాయి. దాన్ని ఓపెన్ చేసినా, తీసినా, ఏలు పెట్టినా, ఇంకొకటి చేసినా దానివల్ల మనం వేసిన ఓటుకు ఏ విధమైన సంబంధం ఆ కంట్రోల్ యూనిట్ ఇప్పుడు నైట్ సీల్ వేసేటప్పుడు మనం మీ పార్టీ తరఫున ఎవరైతే ఏ పార్టీ అయితే మీది ఏ పార్టీ ఆ పార్టీ క్యాండిడేట్ కానీ ఏజెంట్ కానీ అక్కడికి వస్తారు. ఆయన సమక్షంలోనే లోపల పెట్టి సీల్ వేస్తారు. అదేవిధంగా రేపు కౌంటింగ్ ఎంచేటప్పుడు ఉంటుంది మే 23.
అప్పుడు కూడా ఆయన సమక్షంలోనే ఓపెన్ చేస్తారు, ఆయన సమక్షంలోనే కౌంటింగ్ తీసుకెళ్తారు. మీరు ఆ డబ్బాను తీసినా పెట్టినా దానివల్ల ఏ విధమైన ప్రమాదము లేదు. డబ్బాకు మనం వేసిన ఓటుకి ఎటువంటి సంబంధము లేదు. ఇంకా మీ బాధ ఏదైనా చెప్తే నేను చెప్తాను. ఎవరైతే పిఓ గారు ఆ విషయాన్ని క్లియర్గా మా వాళ్ళ ముందు చేసింది ఏంటంటే ఇబ్బంది లేదు, లేదా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంటే ఇబ్బంది లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఏమైనా చేసుకుంటామనే విధంగా ఇవి చేయడం వల్లనే ఈ ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు బస్సులో ఈవీఎం పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి దించి ఎందుకు ఓపెన్ చేశారు? ఇప్పుడు వీళ్ళకి టెక్నికల్గా అర్థం కాదు కదా సార్ ఏం ఓపెన్ చేశారు అనేది. సో ఆ డౌట్తోనే అడగడం జరిగింది. తర్వాత దానికి అడిషనల్గా ఈ సిగ్నేచర్స్ టాలీ కాకపోవడం ఇవన్నీ జరగడం వల్ల సంథింగ్ ఏదో జరిగింది అనే కాన్సెప్ట్లో వీడియో రికార్డింగ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ వీడియో ఉంటాయి, మైక్రో అబ్జర్వర్ ఉంటుంది. చూసి దెన్ ఇట్లా జరిగింది అని చెప్తాము. అప్పుడు మీరు కన్విన్స్ అయితే మంచిది, లేదు సస్పిషియస్ జరిగిందంటే దెన్ కమిషన్ మే రిక్వైర్డ్ రీపోల్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. పోలింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా అనుమానం వస్తే ఓన్లీ సొల్యూషన్ ఇస్ రీపోల్. ఇట్ ఈస్ నో అదర్ సొల్యూషన్. కానీ దట్ సొల్యూషన్ హస్ టు బి టేకన్ ఆఫ్టర్ ది స్క్రూటినీ. ఈరోజు సీఓ కూడా అదే కదా చెప్పింది. రీపోల్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏది రీపోల్ కావాలా, ఏది రీపోల్ జరగకూడదని ఏం చెప్పలేదు. ఆ డిసిషన్ రేపు స్క్రూటినీ తర్వాత చేస్తామన్నారు. నేను సార్ తోటి మా వాళ్ళతోటి మాట్లాడతాను సార్, నేను మేనేజ్ చేస్తాను ఈవీఎంకి సంబంధించి టెక్నికల్ థింగ్స్ పైన పిఓ గారికి అవగాహన లేకపోవడం వల్ల బస్ ఎక్కించి తర్వాత దాన్ని బ్యాటరీ రిమూవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ కిందకి దించి చేశారు. అది చిన్న టెక్నికల్ దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల మీ అందరికీ మీకు డౌట్ రావడంలో తప్పు లేదు. కానీ దానివల్ల మనకు ఎటువంటి నష్టం జరగలేదని ఆర్ఓ గారు కానీ పూర్తిగా హామీ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా రీపోలింగ్కి వెళ్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరి ముందు మీరు కూడా విన్నారు. దీనిపైన ఆర్ఓ గారిని కానీ ఇక్కడ సిబ్బందిని కానీ పోలింగ్ సిబ్బందిని కానీ మనం ఎవరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మనకు కరెక్ట్ క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ ఇష్యూని నేను చూసుకుంటాను. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటాను. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా రీపోలింగ్కి వెళ్దాము అనే విషయం చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఎవరు దీనిపైన ఆందోళన పడాల్సిన పని లేదు. ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ మన పార్టీకి బాగా జరిగింది, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ వస్తుంది, దీని ఏదో ఇష్యూ చేసుకుంటారని చెప్తాను డిఏజీ గారు. కాబట్టి జరుగుతామండి. రాత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జరిగే స్క్రూటినీలో ఈవీఎంలను పరిశీలించి అవసరమైన మేరకు చర్యలు చేపడతామని తెలపడంతో బస్సులను పంపివేశారు. సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు. పుంగనూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మార్చి 2019 ఇంటర్మీడియట్ పరీక్షల్లో కళాశాల నుండి జనరల్ కోర్సుల్లో 72% మరియు వొకేషనల్ కోర్సుల్లో 92% ఉత్తీర్ణత సాధించారు. పుంగనూరు పట్టణంలోని మంచి శాతం తీసుకుని వచ్చినందుకు కళాశాల ప్రిన్సిపల్ కె కమలాకర్, టీచింగ్ స్టాఫ్ ని మరియు మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులను అభినందించారు. కళాశాలలో ఎస్ శబానాను సెకండ్ ఇయర్ ఎంపీసీ 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించింది మరియు రెండవ స్థానంలో బి మమత సెకండ్ ఇయర్ సిఎస్సి 9.5 జీపీఏ మరియు తృతీయ స్థానంలో ఏ శ్రావిక సెకండ్ ఇయర్ సిఎస్సి 9.4 జీపీఏ మరియు సెకండ్ ఇయర్ హెచ్ఈసిలో చందన 9.4 జీపీఏ సాధించారు. వొకేషనల్ కోర్స్ అయిన సిఎస్సిలో మొదటి స్థానం సల్మా 9.78, రెండవ స్థానంలో ఎస్ వేదవతి 9.73 మరియు తృతీయ స్థానంలో పద్మశ్రీ 9.67 జీపీఏ సాధించారు. మొదటి సంవత్సరంలో కూడా మంచి ఫలితాలు సాధించారు. ఈరోజు ఇంటర్మీడియట్ ఐపీ మార్చ్ 2019 ఫలితాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయిన శ్రీమతి బి ఉదయలక్ష్మి మేడం గారు విడుదల చేశారు. ఈసారి మన పుంగనూరు పట్టణంలోనే అత్యధిక శాతము ప్రభుత్వ బాలికల కళాశాల పుంగనూరు నుండి
తీసుకుని వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కళాశాల నుండి జనరల్ కోర్సుల్లో 72% ఉత్తీర్ణులైనారు. వొకేషనల్ కోర్సులో 92% విద్యార్థులను ఉత్తీర్ణులైనారు. పేద విద్యార్థులు మా కళాశాలలో చేరి ఇంత ఫలితాలు సాధించినందుకు మా కళాశాల తరపున ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ ఆ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ఫలితాలు మొదటి సంవత్సరంలో కూడా సుమారు 70% ఫలితాలు ఈ పుంగనూరు పట్టణంలో వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి పుంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, పేద విద్యార్థులను ఎవరన్నా ఉంటే ప్రభుత్వ బాలికల కళాశాలలో మంచి సదుపాయాలు ఉన్నాయి, తక్కువ ఫీజు. ఈ సదుపాయాల్ని మంచి నాణ్యమైన విద్య సమకూరుస్తున్నాం. కాబట్టి మీ పిల్లల్ని మా కళాశాలలో చేర్పిస్తే మంచి ఫలితాలు ఇలాగే తీసుకువస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుంగనూరు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన ప్రభుత్వ బాలికల కళాశాల ఎంపీసీ ఎస్ శబాను 10కి అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ మన ప్రభుత్వ కళాశాల నుంచి సాధించడం జరిగింది. తర్వాత బి మమత సెకండ్ ఇయర్ సిఈసి 9.5 10 పాయింట్స్కు. నెక్స్ట్ కే మౌనిక 9.46, ఎస్ ఆయుష 9.44, ఏ శ్రావిక 9.4, ఎస్ చందన 9.4 జనరల్ కోర్సులలో అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అలాగే వొకేషనల్ కోర్సులలో ఎస్ సల్మా కంప్యూటర్ సైన్స్ 9.8 పాయింట్స్ 9.78, వేదవతి 9.73, పద్మశ్రీ 9.67. ఇలా మా కళాశాలలో వీలే కాకుండా ఇంకా ఎంతో మంది 9 పాయింట్స్ పైన ఉత్తీర్ణత సాధించారు. వాళ్ళందరికీ కళాశాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, విశేష పూజల్ని గావించారు. భక్తులు అధిక సంఖ్యలో మారమ్మను దర్శించుకున్నారు. కాలువలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని చదల గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు 21 సంవత్సరాల వెంకటేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా స్నేహితులతో కలిసి బడిగిరెడ్డిపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న ప్రాంతంలో నీరు వేగంగా రావడంతో ఆ నీటిలో పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రామసముద్రం మండలం వైకురపల్లె గ్రామంలో వెలసిండు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి మరియు 6వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ శనివారం ధ్వజారోహణ, శ్రీరామ హోమం, 14వ తేదీ ఆదివారం నిత్య హోమం, సాయంత్రం సీతారాముల వారి కళ్యాణోత్సవం, రాత్రికి ఊరేగింపు, 15వ తేదీ సోమవారం పూలంగి సేవ, ఊట్ల తిరునాళ్ళ, పుష్ప పల్లకీపై శ్రీవారిని గ్రామాల్లో ఊరేగింపు, 16వ తేదీ మంగళవారం దోపోత్సవం, రాత్రికి పౌరాణిక నాటక ప్రదర్శన, 17వ తేదీ బుధవారం వసంతోత్సవం, ధ్వజ అవరోహణ, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగైనున్నట్లు అర్చకులు, గ్రామస్తులు తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన హనుమంతరాయన్ దిన్న
శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పోలింగ్ బస్సుల అడ్డగింత, ఈవీఎం ప్యాక్లను తెరిచారన్న కారణం, కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన సమస్య. పొంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.